చిద్గురు గీత సభ్యులకి, క్రియాయోగ సాధకులకి, అలాగే బాలగీతలో నూతనంగా జాయిన్ అవ్వబోతున్నటువంటి చిన్నారులకి నా శుభాకాంక్షలు. ఒక్కొక్కసారి ఈ బాలగీత అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను చదువుకున్న సమయంలో పసితనంలోనే ఇంట్లో రామాయణం, మహాభారతం ఇత్యాది అంశాల యొక్క డిబేట్స్, చర్చలు జరుగుతూ ఉండేవి. రాముడలా, కృష్ణుడలా, భీముడలా, అర్జునుడలా, ఇలా మన సనాతన సంస్కృతి ఎంత గొప్పదంటే పసితనంలో ఏదో ఒక సందర్భంలో ఇప్పుడు వర్షం పడింది. వర్షం పడ్డప్పుడు అర్జున, ఫల్గుణ అనుకోవాలంటారు. వెంటనే మనకు ఒక ఆలోచన వస్తుంది. ఎవరు అర్జునుడు? ఎందుకు ఇలా వర్షం పడ్డప్పుడు అర్జునుడు, ఫల్గుణుడు అనుకోవాలి అనేటటువంటి ప్రశ్నల్ని రేకెత్తించే విధంగా, ఆ పాత్రల గురించి తెలుసుకునే విధంగా, అలా తెలుసుకుంటూ భారతంలో ఉండేటటువంటి మేధో వికాసాన్ని పొందే విధంగా మన సనాతన సంస్కృతి ఒక చక్కటి మార్గాన్ని, ఒక ప్రణాళికని మనకు అందించింది. అటువంటి వ్యవస్థలోనే నేను పెరిగి చాలా చిన్న వయసులోనే రామాయణం, మహాభారతం ఈ ఇతిహాసాల పట్ల కొంత అవగాహనని తెలుసుకోవడం జరిగింది. ఇవి తర్వాత నేను చదువుకుంటున్న సమయం కావచ్చు, ఎదుగుతున్నప్పుడు ప్రపంచాన్ని అర్థం చేసుకునే విధానం కావచ్చు, వ్యక్తుల్ని అర్థం చేసుకునే విధానం కావచ్చు, వీటిపైన ఎక్కువ ప్రభావాన్ని చూపింది. ఒక వ్యక్తి ఎవరైనా సరే ఎక్కువగా బంధాన్ని కలిగేలాగా వ్యక్తం చేస్తున్నాడు అనుకోండి, వీడేంటి కొంచెం కన్నుల్లాగా ఉన్నాడు అనుకుంటాం. బాగా స్నేహం వెళ్తున్నాడు అనుకోండి, వీడేంటి కొంచెం దుర్యోధనుడిలాగా ఉన్నాడు. బాగా అహంకారంగా ఉంటున్నాడు అనుకోండి, వీడేంటి కొంచెం దుర్యోధనుడిలాగా ఉన్నాడు. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు అనుకో, వీడేంటి కొంచెం భీష్ముడిలాగా ఉన్నాడు. ఏకాగ్రతతో ఫోకస్గా బాగా చదువుకుంటూ లక్ష్యం వైపే పరిగెడుతూ ఉన్నాడు అనుకోండి, వీడేంట్రా అర్జునుడిలాగా ఉన్నాడు అని. బాగా తింటూ బలంగా అన్ని పనులు చేస్తున్నాడు అనుకో, వీడేంట్రా భీముడిలాగా ఉన్నాడు. ఇట్లాంటివి మనం వింటున్నప్పుడు, అర్థం చేసుకుంటున్నప్పుడు, ఆ పాత్రల్ని మనం భారతంతో అనుసంధానం చేస్తూ అంటున్నప్పుడు, భారతం కానీ, రామాయణం కానీ, ఈ భగవద్గీత అంశాలు కానీ, ఇవన్నీ కూడా మన జీవితంలో వేర్లు లాగా చొచ్చుకొని పోయి ఉన్నాయి అనేది అనిపిస్తుంది, అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో క్రియాయోగ పరిశోధన చేస్తూ క్రియాయోగాన్ని ఇంతమందికి అందిస్తున్నాను అంటే దానికి కారణం కూడా నేను పసితనంలో చిన్న పిల్లాడిగా ఉంటున్నప్పుడే ఈ రామాయణం పట్ల, భారతం పట్ల అవగాహన కలిగి ఉండడం అనేది ప్రధానమైన కారణం అని నేను చెప్పగలను. అందుకే ఈ చిద్గురు గీత అనేది బాలల కోసమే మొట్టమొదట మేము ప్రారంభించాం. కానీ దురదృష్టవశాత్తు పెద్దవాళ్ళకి కనెక్ట్ అయ్యాం. క్రియాయోగా లాంటివి, ఆర్ట్ ఆఫ్ బీయింగ్ లాంటివి, కాస్మిక్ హీలింగ్ లాంటివి, దశదిన క్రియ లాంటివి, ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నీ ఇక పెద్దవాళ్ళు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం కండక్ట్ చేసుకుంటూ ఇంత దాకా వచ్చాం. నిజానికి చిద్గురు గీత అనేది వ్యవస్థాపన జరగడానికి కారణం ఏంటంటే, మనందరికీ తెలిసిందే, ఒక 12, 13 మంది 10వ తరగతిలో తక్కువ మార్కులు వచ్చాయని తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్నారు. అది న్యూస్లో వచ్చింది, డిబేట్స్ చేశారు. ఎలా దీన్ని పిల్లల్లో ఈ విధమైనటువంటి ఉద్వేగాన్ని, ఇట్లా పరీక్షలు తప్పగానే వచ్చేటటువంటి డిప్రెషన్ని ఎదిరించే విధంగా ఎలా చేయొచ్చు అనే డిబేట్స్ కూడా జరిగాయి. నేను కూడా భావించాను, నేనేం చేయగలను, సమాజానికి నేనేం చేయొచ్చు, పిల్లల్లో ఈ విధమైనటువంటి వ్యతిరేక ధోరణులు కలగకుండా మనం ఏం చేయగలం అనేటటువంటి భావం బాగా ఉత్పన్నమై ఈ చిద్గురు గీత వ్యవస్థ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఒక 4 years బ్యాక్ మేము ఈ బాలగీత కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. మళ్ళీ పసిపిల్లల కోసం ఈ బాలగీత కార్యక్రమాన్ని మళ్ళీ రూపొందించాం. ఈసారి 45 రోజుల శిక్షణలో పిల్లలకి భారత రామాయణ ఇతిహాసాలలో ఉండేటటువంటి అంతరార్థాన్ని అందిస్తూ వాటి ద్వారా జీవితాన్ని ఎట్లా వికసింపజేసుకోవాలి అనేటటువంటి అంశాలను వాళ్ళకి తెలియజేస్తూ భగవద్గీతలో ఉండేటటువంటి సారాంశాన్ని వాళ్ళకి అందించి, ఆ భగవద్గీత అనేది నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా మనం మేధో వికాసంతో జీవించవచ్చు, ఎలా సవాళ్ళని ఎదిరించవచ్చు, ఎలా ప్రతికూలతల్ని అధిగమించవచ్చు అనేటటువంటి అంశాలను పసిపిల్లలకి, చిన్నపిల్లలకి వారి స్థాయిలో సరళంగా అందించే ప్రయత్నం ఈ బాలగీత అనేటటువంటి కార్యక్రమంలో మేము చేస్తాం.
ఏ తల్లిదండ్రులకైతే పిల్లలకి ఇలాంటి భగవద్గీత, భారతం, రామాయణం ఇట్లాంటి ఇతిహాసాలపై స్పష్టత ఉండాలి. పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తే బావుంటుంది అనేటటువంటి అభిరుచి ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ ఒక్కసారి ఆలోచన చేసి మాకు వాట్సాప్‌కి మెసేజ్ చేసినట్లయితే బ్యాచ్ టైమింగ్స్‌తో సహా అన్ని వివరాలు మీకు అందిస్తాం. చక్కగా మీ పిల్లల్ని 45 రోజుల శిక్షణలో చేర్పించండి. వాళ్ళకి చక్కటి భగవద్గీత శ్లోకాల్ని, రామాయణ, మహాభారతాది ఇతిహాసాల్లో ఉండేటటువంటి నిత్య జీవిత సత్యాలని వారి స్థాయిలోనే వారికి తెలియజేసే ప్రయత్నం ఈ కార్యక్రమం ద్వారా అందించే అవకాశాన్ని చిద్గురు గీతకు మీరు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ బాలగీత అనే కార్యక్రమం వచ్చే నెల 5వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. ఆసక్తి ఉన్నవాళ్ళు త్వరపడి జాయిన్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.